అందరికి నమస్తే. సింగర్ మంగ్లీ స్కామ్ కేస్ మనం చూస్తున్నాము. దానిలో చాలా రోజుల తర్వాత లేట్‌గా మంగ్లీ బయటకొచ్చి నాకేం సంబంధం లేదు. జస్ట్ నా పేరు వాడుకొని ఎవరో బిజినెస్ చేసే ప్రయత్నం చేసిరని ఒక కామెంట్ చేసింది. పేరు వాడుకొని 'బిగ్ బాస్' పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అడ్వకేట్ సుబ్బారావు అని ఆమె బయటకొచ్చి చెప్పింది. చాలా రోజుల తర్వాత చెప్పింది. కానీ ఇష్యూ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు కాదు. దీనిలో బాధితుల ఇష్యూ. బాధితులున్నారు దీనిలో. పంజగుట్టలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. మంగ్లీ మీద. మంగ్లీ A4, A5 ఉంది. వాళ్ళ తమ్ముడు A4 ఉన్నాడు. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద అయ్యింది. దీనిలో మంగ్లీ వాళ్ళ అక్క కాబట్టి ఆమె పేరు వాడుకొని వీళ్ళందరితో కలిసి ఆ శివ అనే వాళ్ళ తమ్ముడు బిజినెస్ చేసే ప్రయత్నం చేసిండా? లేకపోతే శివను వాడుకొని మంగ్లీ పేరు వాడుకొని ఈ మధు అనే వాళ్ళు బిజినెస్ చేసే ప్రయత్నం చేసిండ్రా? దీనిలో చాలా ఉంది మ్యాటర్. ఇది అంత ఈజీగా కులం పేరు చెప్పుకుంటేనో, లేకపోతే ఏడుస్తేనో, భావోద్వేగాలకు లోనైతేనో అయిపోయే మ్యాటర్ కాదు ఇది. ఇది బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఏమేమో చెప్పి వాళ్ళతో డబ్బులు కట్టించిండ్రు. దీనిలో కొన్ని మంగ్లీ చాలా తప్పులు చేసింది. మంగ్లీ లీగల్‌గా ఆమె పేరు ఎఫ్ఐఆర్ రావడానికి కొన్ని కారణాలున్నాయి. అంత ఈజీగా ఏం రాలేదు. ఆమె పోలీసోళ్ళు ఒక సెలబ్రిటీ పైన అంత ఈజీగా మాలాంటి జర్నలిస్టుల మీద ఈజీగా కేసులు పెడతారు కానీ, సెలబ్రిటీ మీద అంత ఈజీగా కేసులు పెట్టలేరు. కానీ ఆల్రెడీ కేసు అయ్యింది. అయ్యింది అంటే ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆమె చేసిన తప్పులున్నాయి. ఇక్కడ సుబ్బారావు ఏం చేస్తున్నాడు? సుబ్బారావు పనేందో కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందు ఇష్యూ గురించి మాట్లాడితే ఇది దాదాపు ఒక 25 డేస్ బ్యాక్ అనుకుంటా. నాకు కూడా గుర్తుంది. సోమశివ ప్రెస్ క్లబ్‌లో కొంతమంది బాధితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ డైరెక్ట్ వాళ్ళ మంగ్లీ పేరు చెప్పిండ్రు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి మాతోన డబ్బులు వసూలు చేసిండ్రు. మేము ఒక 10 మందిమో, 15 మందిమో ఉన్నాము. మా దగ్గర ఒక 10 కోట్లు వసూలు చేసిండ్రు. కానీ ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. మాకు వాళ్ళెవరో తెలవదు. ఏందంటే కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ, కోకాపేటలో స్కూల్సు, హాస్పిటల్స్ పెడతాం. మీరు ఎంత ఇస్తే అంతకు చాలా తక్కువ టైం, ఆ డ్యూరేషన్ ఎంతనో ఉంది. చాలా తక్కువ టైంలో మీకు డబల్ అయిపోతాయి డబ్బులు. మీకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తది. ఒక చైన్ బిజినెస్ టైప్ అనమాట. అట్లా చెప్పిండ్రు. అట్లా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి అప్పుడే స్పందిస్తేనేమో వేరే ఉంటుండే. అప్పుడు ఎవరు స్పందించలేదు. వాళ్ళ తమ్ముడు స్పందించలేదు, ఆమె స్పందించలేదు. తర్వాత ఎవరు స్పందించలేదు. కానీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడు మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టిన మధ్యలో ఒక సెటిల్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది. పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ అని చెప్తున్నారు పంజాగుట్ట. ఆయన అడ్వకేట్. వాళ్ళ ఆఫీస్‌కు మంగ్లీ పోయింది. చెయ్యని తప్పుకు మంగ్లీ సెటిల్మెంట్‌కి ఎందుకు పోయింది అనేది ఒక పెద్ద క్వెషన్ రైజ్ అవుతది కదా! ఈమెకు సంబంధమే లేదు. ఈమె అసలు కేస్ పెట్టాలి వాళ్ళ మీద. ఈమెకు ఎవరైతే ఇక్కడ A1 ఉన్నాడు కదా! ఇగో ఇది ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్. మొన్న 7వ తారీఖు నాడు అయిన ఎఫ్ఐఆర్‌లో ఏమైంది? అడ్రస్ ఎక్కడైంది ఇది? అటు ఆఫీస్ ఆఫ్ పూజారి నాగేశ్వరరావు అట్ ఏరియా మండల్ పంజాగుట్ట ఆయన అడ్వకేట్ వాళ్ళ ఆఫీస్‌లో జరిగింది. ఇప్పుడు ఈ సుబ్బారావు అనే అడ్వకేటు మంగ్లీ మీద పెట్టిన కేసు కూడా నన్ను బెదిరిస్తున్నారు. ఆమె పేరు తీసుకున్నందుకు బెదిరిస్తున్నారు. లేకపోతే ఆమె దీనిలో ఇన్వాల్వ్ అయిందని మీడియాకి చెప్తున్నందుకు నన్ను బెదిరిస్తున్నారు సంపనికి అని కేసు పెట్టిండు తప్ప, అసలు ఆ బాధితులు ఉన్నారు కదా ఎవరో, ఆ బాధితులు ఇప్పటిదాకా ఎక్కడ కేసు పెట్టినరో తెలవదు. ఆ బాధితులు ఇప్పటిదాకా ఎక్కడ ప్రెస్ మీట్లు అవి ఇవి అయినాయి తప్ప కేసులు ఎక్కడ పెట్టినరో, అసలు ఈయన కూడా వాళ్ళకి ఏం న్యాయం చేయాలనుకున్నాడో అర్థం కాలేదు. ఈయన ఇక్కడ మంగ్లీ చెప్పిన ఒక మాటను చూడు, నేను ఆయన ఫేమస్ గానికి ప్రయత్నం చేస్తున్నానని. ఈ ఈ ఎఫ్ఐఆర్ అయితే 100% ఈ సుబ్బారావు ఫేమస్‌గా అయ్యేందుకు చేసిన ప్రయత్నంగానే కనిపిస్తుంది. ఈ ఏ1 వచ్చేసి రమావత్ మధు. ఈ మధు అనే పర్సన్ పైన ఇప్పటి వరకు మంగ్లీ గాని, మంగ్లీ వాళ్ళ తమ్ముడు గాని ఎక్కడ కేసు పెట్టలేదు. ఆమె నిన్న పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. నేను బిజీగా ఉండడం వల్ల లేట్ అయిందని చెప్పింది ఆమె. ఓకే. ఆమె సెలబ్రిటీ లేట్ అయ్యుండొచ్చు. వచ్చినప్పుడు ఆ అడ్వకేట్ మీద కేసు పెనికి టైం దొరికింది. కానీ మీ పేరు చెప్పుకొని 150 కోట్లో, 200 కోట్లో, 300 కోట్లో, కొందరు 1000 కోట్లు అంటున్నారు. ఇది తక్కువ అమౌంట్ కాదు ఇది. ఇచ్చినోళ్ళంతా పేదలు. ఇచ్చినోళ్ళు ఎక్కువ మంది మళ్ళీ వాళ్ళ సొంత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. డబ్బులు కట్టిన వాళ్ళు. వాళ్ళేమంటున్నారు? మంగ్లీ అని చెప్పినందుకు మేము కట్టినాం. వాళ్ళు మంగ్లీని డైరెక్ట్‌గా కలవలేదని చెప్తున్నారు. మంగ్లీని మేము డైరెక్ట్‌గా కలవలేదని చెప్తున్నారు. కొందరేమో మంగ్లీ వాళ్ళ ఇంటికాడ పోయి ఇచ్చేసిన డబ్బులు అని చెప్తున్నారు. ఇక రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది మంగ్లీ ఎక్కడంటే ఆ సెటిల్మెంట్‌కి పోయి. ఆమెనే వీడియో బయట పెట్టుకుంది కదా! ఆమెనే నిన్న ప్రెస్ మీట్‌లో ఒక వీడియో బయట పెట్టింది. నన్ను బెదిరించిండు. ఆయన ఫేమస్ అయ్యేందుకే ఈ ప్రోగ్రామ్‌కు పూజారి నాగేశ్వరరావు దగ్గర మీటింగ్‌లో మాట్లాడిండు. ఆయన ఎంతసేపటికి నన్ను కలవాలని చూసిండు. నన్నే కలవాలని చూసిండు. అదొక సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అని అడ్వకేట్ చెప్తున్నాడు. మేము తెలిసినామే కాబట్టి మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఈ పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకు సెటిల్మెంట్ చేద్దాం. వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇప్పించేద్దాం అని ప్రయత్నం చేస్తే ఆమె చాలా వల్గర్‌గా మాట్లాడింది. తర్వాత ఆమె బెదిరించింది.
తర్వాత ఆమెనే మళ్ళీ ఫోన్ చేసి ఇంక వదిలేసేయండి ఇప్పటి నుంచి మనం సెటిల్మెంట్ చేసేద్దాం, క్లోజ్ చేద్దామని అన్నది. అందుకే నేను కూడా పూజారి నాగేశ్వరరావు ఆఫీస్‌కి పోయినా. నేను పోయేవరకే మంగ్లీ అండ్ టీమ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడామని ఆయన ఒక వీడియో చూపించిండు. సేమ్ వీడియో ఈమె చూపించింది. ఈమె మాట్లాడిందని ఆయన చూపించిండు. ఆయన మాట్లాడిందని ఈమె చూపించిండు. మంగ్లీకి ఇక్కడ ఏం సంబంధం లేదనుకుందాం. మంగ్లీకి సంబంధం లేకుండానే జరిగిపోయింది అనుకుందాం. ఎందుకంటే అన్ని సార్లు నిజంగానే మంగ్లీ చేసిందని కూడా మనం చెప్పలేం. మంగ్లీ పేరు వాడుకొని కూడా చేస్తుండొచ్చు ఎవరైనా కూడా. కానీ మంగ్లీకి కంప్లెయింట్ చేయకపోవడం, మంగ్లీ చేసిన తప్పులు నెల రోజులు అవుతుంది దాదాపు. కానీ దాని మీద తర్వాత ఇప్పటిదాకా ఇప్పుడు బయటకొచ్చి కూడా కంప్లెయింట్ చేయలేదు. ఈ మధు అనే పేరు మీద ఇప్పటిదాకా కంప్లెయింట్ చేయలేదు. A1 దీనిలో A1 మధు, A1 పాల్ అంట, భారత్ చౌహాన్ అంట. A3 వచ్చేసి పాల్ శైలజ చౌహాన్ అంట. 4 వచ్చేసి శివ బ్రదర్ ఆఫ్ మంగ్లీ సత్యవతి. తర్వాత A5 వచ్చేసి డైరెక్ట్ మంగ్లీ సత్యవతి డైరెక్ట్ ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పుడు ఈమె పేరు చెప్పి వాడుకుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిండ్రా, ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎఫ్ఐఆర్ చేసిండ్రా? ఒక పాయింట్. ఈమెకు సంబంధం లేకపోతే ఆ సెటిల్మెంట్ ఆఫీస్ ఎందుకు పోయింది? సెటిల్మెంట్కి ఎందుకు పోయింది? సేమ్ ఇద్దరు ఒకటే వీడియోలు బయట పెట్టారు. ఇద్దరు దొరికిపోయారు కదా. ఇప్పుడు సుబ్బారావు బయట పెట్టిన వీడియోనే ఆయన ఈ యాంగిల్లో తీస్తే మంగ్లీ ఈ యాంగిల్లో తీసింది. ఒకటే మీటింగ్ చేసి ఆయన పోయి ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు, నన్ను బెదిరిస్తున్నారు అని. దీనిలో ఇంకా చాలా ఉన్నాయి. ఆమె చేసిన తప్పులు అంత దూరం పోయిన ఆమె నిన్న కూడా కనీసం దాదాపు ఒక 25 డేస్ 30 డేస్ తర్వాత కూడా ఆ మధు అనే పర్సన్ మీద కేసు పెట్టకపోవడం ఆమె మిస్టేకే. మిస్టేక్ అంటే ఆమె తప్పు ఒప్పుకున్నాడు కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత పోలీస్ ఎఫ్ఐఆర్ ఎందుకైంది? ఈమెకు సంబంధం లేకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ ఆమె పేరు ఎందుకుంది? తన మీద ఆరోపణలు కాకుండా ఆమె అన్ని విషయాలు మాట్లాడింది నిన్న. ఆమె ఏడ్చింది, నేను చాలా కష్టపడి వచ్చినన్నది నిజమే. 14 ఏళ్ళకెళ్ళి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చినన్నది నిజమే అది కూడా. కానీ తన మీద వచ్చిన ఆరోపణలు కాకుండా మిగతా విషయాలన్నీ నన్ను ఆయనదో ఎవరామె శ్రీముఖి క్రష్, నాకు క్రష్, నీకు క్రష్, బిగ్ బాస్ పోయే ప్రయత్నం చేసిన దానికోసం ఫేమస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్న అడ్వకేటు అది మాట్లాడుతుంది. వాళ్ళ అడ్వకేట్ కూడా అదే మాట్లాడుతున్నాడు తప్ప అసలు ఈ స్కామ్ ఏంది అనే విషయం మాట్లాడతలేరు. ఆమె ఒక మాట అన్నది ఆ స్కామ్ విషయంలో, ఆ బాధితులకు మేము కూడా అండగా నిలుస్తాం, మేము కూడా న్యాయం జరుగుతా చూస్తామని. న్యాయం జరగడం అంటే ఇక్కడ మంగ్లీ సెటిల్మెంట్ చేస్తుందా? నువ్వు పోలీస్ స్టేషన్ నీ పేరు వాడుకొని నిన్ను డిఫేమ్ చేస్తున్నారని మీరు భావించినప్పుడు మంగ్లీ గారు, మీరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు పెట్టి ఉండాలి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినంత బిజీయా? మీరు కాదు, మీ తరపున ఒక అడ్వకేట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. మీరే పోనీ అవసరం లేదు. నిన్న మీ అడ్వకేట్ వచ్చినది వెంబడి ఆయనకి ఒక ఫోన్ చేసి నన్ను డిఫేమ్ చేస్తున్నారు పలానా మీరు పలానా వాళ్ళ మీద కేసు పెట్టండి నా తరపున అని చెప్పి ఒక అథారిటీ ఇస్తే పోయి పోలీస్ స్టేషన్ అడ్వకేట్ కేసు పెడతాడు ఆమె మీద. వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ ఆఫీసర్లు వచ్చి కేసు పెడతారు. అవన్నీ చేయకపోవడం ఆమె మిస్టేక్. ఆమెకు తెలియదు అనుకోనికి ఛాన్స్ లేదు. ఆమెకు 14 years బ్యాక్ తెలియదేమో కానీ ఇప్పుడు అన్నీ తెలుసు. ఆమె అడ్వకేట్ మీద కంప్లైంట్ చేసింది తప్ప మిగతా వాళ్ళ మీద కంప్లైంట్ చేయకపోవడం కూడా, ఇప్పటికి కూడా కంప్లైంట్ చేయకపోవడం కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇక సుబ్బారావు అడ్వకేటు మీడియాను చాలా తెలివిగా వాడుకుంటున్నాడు, చాలా తెలివిగా. సుబ్బారావు అడ్వకేటు వీళ్ళకు ఈ బాధితులకు ఎట్లా న్యాయం చేయాలనే అంశం కన్నా ఆయన వర్సెస్ మంగ్లీగా ఈ కేసును తీసుకపోతే నేను ఎట్లా ఫేమస్ అవుతా అనే విషయం మీద సుబ్బారావు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఆయన బాధితులతో ఎక్కడ కేసు పెట్టించిండు? అంటే బాధితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంట. వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది, వాళ్ళతో డబ్బులు కట్టించారంట. అందరు డాక్టర్లు, లేకపోతే లెక్చరర్లు, రకరకాల సెక్రటరీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, ఇంకెక్కడెక్కడో నల్గొండలో పనిచేసే చాలామంది అందరు ఉన్నారంట. వాళ్ళు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు కేసు పెట్టకుండా అడ్వకేట్తో పెట్టించిందంటున్నారు. మరి దానిలో ఎంత నిజం ఉందో వాళ్ళు డైరెక్ట్గా అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారా? కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా. మొన్న వచ్చిన బాధితుల్లో చాలామంది ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు మరి వాళ్ళని డైరెక్ట్గా కేసు పెట్టలేదు. కాబట్టి దీనిలో ఏందో కొంచెం సెటిల్మెంట్ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ సుబ్బారావుకి ఏం పోదు. సుబ్బారావు ఒక అడ్వకేట్, మామూలు అడ్వకేట్. కానీ ఈమె సింగరు ప్లస్ సెలబ్రిటీ కాబట్టి మంగ్లీ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళకి ఫోన్ చేసిందా, చేయలేదా, డబ్బులు ఇవ్వండి అని. కానీ మంగ్లీ పేరుతోనే ఇదంతా జరిగింది. వాళ్ళ తమ్ముడు దీనిలో శివ అనే పేరు ఇక్కడ ఉంది కదా, శివ అనే పేరు ఉంది కాదు, శివ అనే వ్యవహారము ఇదంతా కూడా లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. బట్ బాధితుల కోణం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉత్తగా ఏడిస్తే లేకపోతే నేను కిందికెళ్ళి వచ్చిన మీదికెళ్ళి వచ్చిన అని చెప్పుకుంటే కూడా వర్కౌట్ కాదు. ఇది డబ్బులు కావాలి. డబ్బులు దాదాపు 300 మంది 400 మంది బాధితున్నారని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. ఆ బాధితులే మాట్లాడుతున్నారు. 300-400 మంది ఉన్నారు మొత్తం, మేము కొంతమంది బయటకు వచ్చినామని. ఇది చాలా పెద్ద కథ. దీనిలో భావోద్వేగాలతో సంబంధం లేదు. బట్ ఇక్కడ మంగ్లీ చేసిన తప్పులు ఓపెన్గా కనబడుతున్నాయి. ఆమెకు సంబంధం లేకపోతే ఆమె ముందే చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి, అవి చేయాలి. ఆ కంప్లైంట్ చేయకుండా ఉత్తగా ఇడవడం ద్వారా వాళ్ళకి డబ్బులు రావు. అంటే వితౌట్ కోర్టు, వితౌట్ కేసుల ద్వారా దీన్ని పరిష్కరించుకుందాం అనే ప్రయత్నాలు ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మరి బాధితులు అయితే అడ్వకేట్ను సంప్రదించారు, అడ్వకేట్ వాళ్ళ తరపునే పెట్టినా అని ఆయన చెప్తున్నాడు.
దీనిలో ఇంకా నిజానిజాలు చాలా తెలవాల్సిన అవసరం ఉంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.